ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వచ్చింది. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. సమాజంలో సమానత్వం కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమని ప్రకటించారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. దీని ద్వారా అందరికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలు లభిస్తాయని స్పష్టం చేశారు. వివక్షకు తావులేని సామరస్యపూర్వకమైన సమాజాన్ని సృష్టించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఎన్నో గొప్ప నదులు ఉత్తరాఖండ్లో పుట్టాయని, అలాగే యూసీసీ గంగోత్రి కూడా దేశమంతటా ప్రవహించబోతుందని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో యూసీసీ అమలుపై బీజేపీ బలమైన హామీ ఇస్తూ వస్తోంది. ఎట్టకేలకు దాన్ని ఇవాల్టి నుంచి అమల్లోకి తెచ్చింది. ఇక ఉత్తరాఖండ్లో యూసీసీ అమల్లోకి రావడంతో మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలు అదే బాటలో నడిచే అవకాశం కనిపిస్తోంది. అస్సాం ఇప్పటికే యూసీసీ అమలుపై ఆసక్తి వ్యక్తం చేసింది. యూసీసీతో భార్యత్వంపై నిషేధం అమల్లోకి వచ్చింది. అన్ని వర్గాల్లోని పురుషులు కానీ స్త్రీలు కానీ ప్రభుత్వం నిర్దేశించిన వయసు కంటే ముందే పెళ్లి చేసుకోవడం నేరం కిందకి రానుంది. అన్ని రకాల పెళ్లిలు, సహజీవనాలను రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి అయింది. ఇక పెళ్లి చేసుకుని జంటలకు జన్మించే బిడ్డలకు కూడా యూసీసీతో చట్టబద్ధమైన హక్కులు లభించనున్నాయి.